తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోసలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. బెన్ని దోస. ఈరోజు మనం కర్ణాటకలో ఎంతో ప్రసిద్ధి చెందిన వెన్నపూసలా కరిగిపోయే అద్భుతమైన బెన్నె దోసని ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. బెన్నె దోస కోసం ముందుగా ఒక గిన్నెలో నీళ్లు, 50 గ్రాముల బియ్యం, 50 గ్రాముల ఉప్పుడు బియ్యం, 50 గ్రాముల అటుకులు, 15 గ్రాముల మరమరాలు, 50 గ్రాముల మినపగుండ్లు వేసి కలుపుకోవాలి. 5 గ్రాముల మెంతులు వేసి నానబెట్టి రుబ్బుకుని 6 నుంచి 7 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఈ పులియబెట్టిన పిండిలో 10 గ్రాముల పంచదార, 5 గ్రాముల వంట సోడా, 15 గ్రాముల మైదా వేసి బాగా కలుపుకోవాలి. వేడి పెనంపై కొద్దిగా నూనె మరియు నీళ్లు వేసి బట్టతో తుడుచుకొని ఇప్పుడు పెనంపై మన బెన్ని దోస పిండిని వేసి పలుచగా కాకుండా తిప్పుకోవాలి. ఇప్పుడు దోసపై ఎక్కువగా వెన్న వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలాగే ఇంకొన్ని దోసల్ని వేసుకుందాం. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ బెన్ని దోసతో మంచి ఫిల్టర్ కాఫీ తోడుంటే రుచి అదిరిపోతుంది. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.